మీ అందరికీ తెలుసు, భారత రాష్ట్రపతి చేశారు ఏపీజే అబ్దుల్ కలాం గారు. మహానుభావుడు. ఆయన ఎంత కష్టపడి జీవితంలో పైకొచ్చారంటే, ఆయన జీవితం వడ్డించిన విస్తరి కాదు. చిన్నతనంలో న్యూస్ పేపర్ల కట్ట సైకిల్ వెనకాతల కట్టుకునేవారు. ఆ పేపర్ల కట్ట కూడా ఎవరో పిలిచి ఆయనకి ఇచ్చింది కాదు. రామేశ్వరం స్టేషన్లో హాల్ట్ లేని ఎక్స్ప్రెస్ ట్రైన్ తెల్లవారుజామున స్పీడ్గా వెళ్ళిపోతుంటే అందులోంచి విసిరేసినటువంటి పేపర్ల కట్ట పట్టుకోవడానికి రైలు కట్ట పక్కన నించుని ఆ పేపర్ల కట్ట తీసుకెళ్ళి సైకిల్ వెనకాతల కట్టుకుని ఇంటింటికి తిరిగి న్యూస్ పేపర్ వేసి స్కూల్కి వెళ్ళి కష్టపడి చదువుకుని సాయంకాలం వేళ మళ్ళీ సైకిల్ వేసుకుని ఏ ఇంట్లో పేపర్ వేశారో ఆ ఇళ్ళకెళ్ళి పేపర్ బిల్లు వసూలు చేసి ఆ వచ్చినటువంటి డబ్బు ఎవరి పేపర్లు అమ్మమన్నారో వాళ్ళకి ఆ డబ్బు కట్టి, రెండో ప్రపంచ యుద్ధంలో కడుపు నిండా తినడానికి రొట్టెలు కూడా లేని రోజుల్లో ఆయన వింగ్స్ ఆఫ్ ఫైర్ అన్న పుస్తకం రాసుకున్నప్పుడు దానికి సంబంధించిన ప్రిఫేస్లో రాసుకున్నారు, రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు గోధుమలు రేషన్లో ఇస్తుంటే ఒక కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కడుపు నిండా రొట్టెలు తినడానికి కావలసినన్ని గోధుమలు కూడా సరిపోని రోజుల్లో అబ్దుల్ కలాం గారి తల్లిగారు రొట్టెలు వేస్తున్నప్పుడు తెలియక ఒక రోజున కలాం గారు రొట్టెలు తినడానికి వెళ్ళి అమ్మగారు పెట్టిన 2 రొట్టెలు తిని, అమ్మ చాలా బాగున్నాయమ్మా, ఇంకో 2 రొట్టెలు పెడతావా అంటే వాళ్ళ అమ్మగారు పళ్ళెంలో ఉన్న ఇంకో 2 రొట్టెలు కూడా పెట్టేశారు. పెట్టేస్తే కలాం గారి అన్నగారు వచ్చి కలాం గారిని దెబ్బలాడాడు. ఒరే, నీకు బుద్ధుందా? నీ 2 రొట్టెలు నువ్వు తినేశావురా, ప్రపంచ యుద్ధం జరుగుతోంది, గోధుమలు దొరకట్లేదు, పోని వెళ్ళి తీసుకొద్దామన్నా లేవు, అమ్మ తినవలసిన 2 రొట్టెలు నీకు పెట్టేసింది, అమ్మకి మళ్ళీ రేపు గోధుమలు దొరికే పర్యంతం అమ్మకి తినడానికి రొట్టె లేదు, తినేయడమేనా? అమ్మకి ఉందో లేదో చూసుకోక్కర్లేదా? నువ్వు చూడద్దా? అలా తినేసావే, అమ్మ ఎంత బాధపడుతుంది రొట్టె లేక రాత్రి ఆకలితో అని అడిగితే కళ్ళంబట నీళ్లు పెట్టుకుని చిన్న కలాం గారు అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నాకు తెలియలేదమ్మా, ఆకలేసింది, రొట్టెలు రుచిగా ఉన్నాయని అడిగానమ్మా అన్నారు. అంటే అమ్మ గభాలన కలాం గారిని పట్టుకుని తల మీద ముద్దు పెట్టుకుని, నాన్న నేను తింటే ఏమొచ్చిందిరా, ఈ 2 రొట్టెలు తిన్నటువంటి నువ్వు నీ తల్లి పేరు జ్ఞాపకం ఉండిపోయేటట్టుగా కష్టపడి చదువుకుని పెద్దవాడివై నువ్వు చదువుకున్న చదువు నిన్ను కన్న దేశానికి పనికొచ్చేటట్టు, నీ పేరు చెప్పుకుని దేశం అభివృద్ధిలోకి వచ్చేటట్టు నువ్వు ప్రయత్నించాలి అని చెప్పావమ్మా. ఆనాడు నువ్వు తినవలసిన 2 రొట్టెలు నాకు పెట్టావు అమ్మా. ఆనాడు నువ్వు పెట్టిన రొట్టెలతో తయారైన ఈ రక్తం ఇవాళ ఈ దేశానికి అంతరిక్ష రంగంలో స్వావలంబన కల్పించి ఉపగ్రహాలు తయారు చేసింది. భారత రాష్ట్రపతిని అయ్యాను అమ్మా, చిత్తశుద్ధితో బతికాను. ఆన్ ద డే ఆఫ్ ద ఫైనల్ జడ్జిమెంట్ అని రాసుకున్నారు ఆయన. భగవంతుడు తుది తీర్పు ఇచ్చే రోజు ఒకటి ఉంటుంది. ఆ రోజున నా ఊపిరి ఆగిపోయినప్పుడు నువ్వు ఏ లోకంలో ఉన్నావో ఆ లోకానికి నేను వస్తాను అమ్మా. అప్పుడు కూడా నీ కాళ్ళకి నమస్కరించే యోగ్యతతో బ్రతకగలిగిన అదృష్టాన్ని నాకిమ్మని రాసుకున్నాడు మహానుభావుడు. అంత పెద్ద స్థితికి వెళ్ళి కూడా అమ్మ చిన్నతనంలో పెట్టిన 2 రొట్టెలు జ్ఞాపకం పెట్టుకుని అమ్మకి నమస్కరించే యోగ్యత తనకి మిగిలేటట్టుగా బ్రతకాలని కోరుకున్నాడు కలాం గారు. అందుకే ఇవాళ సాయంకాలం రాష్ట్రపతి పదవి అయిపోతే ఆయన కించిత్ చిన్నపుచ్చుకోలేదు. మరునాడు తెల్లవారుజామున లేచి విమానం ఎక్కి తిన్నగా చెన్నైలో దిగి యూనివర్సిటీకి వెళ్ళి బూజులు కూడా దులపనటువంటి ఒక గదిలోకి వెళ్ళి తానుండి పరమ సంతోషంతో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులంటే కలాం గారికి ప్రాణం. ఎందుకని అంటే ఈ దేశానికి వెన్నెముక, రాబో కాలంలో నిర్మాణం చెయ్యవలసిన వాళ్ళు వాళ్లే అని ప్రగాఢంగా నమ్మినటువంటి వారు కలాం గారు. అందుకే అంత పెద్ద వయస్సులో ఉన్న ఆయనకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి విషయం ఏది అంటే, ఎక్కడెక్కడ పిల్లలుంటే అక్కడక్కడికి వెళ్ళి ఆయన ప్రసంగాలు చేస్తూ ఉంటారు. పిల్లలకి ఉండవలసినది కేవలము చదువు కాదు, చదువుతో పాటు సంస్కారం ఉండాలి. మీరు చూడండి, సంస్కారము లేకపోతే ఏ గుణము మంచిది అని చెప్తామో ఆ గుణమే మోసం చేయడానికి కూడా పనికొస్తుంది. ఒక వ్యక్తికి
బాగా డబ్బు ఉందనుకోండి, కానీ పక్కన మంచి గుణం లేదు. మంచి గుణం లేదు కాబట్టి ఇప్పుడు అదే వ్యక్తి అదే డబ్బుతో తాను వ్యసనాల పాలవుతాడు, 10 మందిని వ్యసనాల పాలు చేస్తాడు. డబ్బు ఉండడం మంచి గుణం కాదు, ఉన్న డబ్బుని మంచి పనులకు ఖర్చు పెట్టగలగడం గొప్ప విశేషం. మీరు మొన్న చదివి ఉంటారు, మూర్తిరాజు గారని పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 1500 ఎకరాల భూస్వామి. ఆయనకి భార్య చనిపోయింది, బిడ్డలు లేరు. ఆయన బెంగ పెట్టుకోలేదు, నాకు పిల్లలు కావాలని ఒక కొడుకుని తెచ్చి దత్తత చేసుకోలేదు. ఆయనకున్న 1500 ఎకరాల భూమిని ఒక ట్రస్ట్కి ఇచ్చి 700 పాఠశాలలు పెట్టి జిల్లా అంతా సుభిక్షం చేసి పిల్లలందరికీ పాఠాలు నేర్పించి చదువు చెప్పినటువంటి మహాత్ముడు. 70 సంవత్సరములు దాటిపోయిన తర్వాత మొన్ననే పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయన ప్రాణములను విడిచిపెట్టారు. ఒక వ్యక్తికి కేవలం డబ్బు ఉండడం చేత వాడు గొప్పవాడు కాడు, డబ్బుతో పాటుగా సంస్కారం ఉన్ననాడు ఆ డబ్బు 10 మందికి వినియోగపడేటట్టుగా ఎవడు ప్రవర్తిస్తాడో వాడే కీర్తిని గణిస్తాడు. కేవలము చదువు ఉండడం గొప్ప విషయం కాదు, చదువుకున్న వాళ్ళెందరో దారి తప్పిన వాళ్ళు ఉన్నారు. నేను మీకు ఒక డాక్టర్ గారి వృత్తాంతం చెప్తే మీరు తెల్లపోతారు. ఆయన లబ్ధప్రతిష్ఠుడు, ఎముకల వైద్యంలో ఆయననే సాటి. ఎముక విరిగిపోతే ఆయన ఎంత గొప్పగానైనా కట్టుకట్టి ఎక్కడి ఎముకనైనా సరే అతుక్కునేటట్టు చెయ్యగలిగినవాడు. కానీ ఆయనకి పట్టుకున్నటువంటి డబ్బు జాడ్యం అంతా ఇంత కాదు. ఆఖరికి ఆయన ఏ స్థితికి కిందకి దిగజారిపోయాడంటే, ఎముకలు విరిగిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు 200 రూపాయలు ఇచ్చిన వాడైతే ముందు చూస్తాడు, 100 రూపాయలు ఇచ్చిన వాళ్ళైతే వెనక చూస్తాడు. ఒకడికి 100 రూపాయలు ఉండి ఒకడికి 200 రూపాయలు ఉంటే 100 రూపాయలు ఉన్నవాడు 200 రూపాయల వాడికి ఆయన కట్టు కట్టే వరకు ఆ ఎముక నిప్పితో బాధపడుతూ బయట ఉండవలసిందే. చూడడం ముందు 200 ఎవరిచ్చారో ఆయనకి కట్టు కడతాడు, 100 రూపాయలు ఎవరిచ్చారో వాళ్ళు వీధిలో కూర్చోవాలి. 200 వాళ్ళందరినీ చూశాక 100 రూపాయల వాళ్ళని పిలుస్తాడు, అప్పుడు 100 రూపాయల వాళ్ళకి కట్టు కడతాడు. ఆ డాక్టర్ గారి దగ్గర వైద్యం కోసం వెళ్ళే వాళ్ళు ఉంటారేమో, కానీ ఆ డాక్టర్ గారి పేరు చెప్పి పిల్లలకి ఏం చెప్తారంటే, అలా మాత్రం బ్రతకద్దని చెప్తారు, అలా డబ్బు సంపాదించకని చెప్తారు, అలా నువ్వు ఎప్పుడూ నా కొడుకుగా మిగలొద్దని చెప్తారు. అంటే డబ్బు సంపాదించాడేమో, డాక్టర్ అయ్యాడేమో, కానీ ఏ తండ్రి అయినా అలా బ్రతుకు అని చెప్పడానికి ఆస్కారం ఉందా? కేవలం చదువుకోవడం వల్ల పేరు ప్రఖ్యాతులు ఉండవు. చదువుతో పాటుగా సంస్కారం అబ్బినప్పుడు, సమ్యక్ కరహ సంస్కార, ఎలా బ్రతకాలో అలా బ్రతకడం నేర్చుకున్నప్పుడే ఆ చదువు పనికొస్తుంది. ఒక్కొక్క నాడు ఏ చదువు లేకపోవచ్చు, కానీ ఏ చదువు లేకపోయినా వ్యక్తికి ఉన్నటువంటి సంస్కార బలానికి పెద్ద పెద్ద వాళ్ళు కూడా అతని ముందు తలంచేస్తారు. ఈ మధ్యనే మా తూర్పుగోదావరి జిల్లాలో కలెక్టర్ ఆఫీసులో ఒక డఫేదారు రిటైర్ అయిపోయాడు. డఫేదార్ అంటే ఇలా అడ్డంగా బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఇచ్చినటువంటి కోడ్లో బట్ట వేసుకుని ఫలానా అధికారి దగ్గర పనిచేసేవాడు అని పెద్ద ఇత్తడి బిళ్లతో ఉంటాడు. ఆయన పని ఏమిటి అంటే, అధికారి జీప్ ఎక్కినప్పుడు ఆయన జీప్ ఎక్కుతాడు, అధికారి ఫైల్స్ పట్టరా అంటే మూట కట్టి పట్టుకెడతాడు, అధికారి ఇంటికి పట్టరా అంటే ఇంటికి పట్టుకెడతాడు, అధికారి పడుకోబోయే ముందు నువ్వు పో ఇంకింటికంటే పెడతాడు, నువ్వు ఉండంటే ఉంటాడు. సాధారణంగా చాలా ఆలస్యంగా ఆఫీసులో ఉండవలసినటువంటి పదవిలో ఉన్న అధికారి దగ్గర డఫేదారుగా ఉండడానికి ఎవరు ఇష్టపడరు. ప్రత్యేకించి జాయింట్ కలెక్టరు ఇటువంటి పదవుల్లో ఉన్న వాళ్ళ దగ్గర ఉండడం అంటే వాళ్ళకు ఉండేటటువంటి ఒత్తిడికి వాళ్ళకి పని గంటలు ఉండవు. రాత్రి 11 అవ్వచ్చు, 12 అవ్వచ్చు, డఫేదారుగా ఉన్నవాడు అక్కడే ఉండాలి. అందుకే ఆ పదవిలోంచి తప్పించి ఇంకెవరి దగ్గరైనా డఫేదారుగా వేయమని అడుగుతారు. కానీ 35 సంవత్సరములు జాయింట్ కలెక్టర్కి డఫేదారుగా పనిచేశాడు ఆయన. మా జాయింట్ కలెక్టర్ గారు ప్రజల కోసం పనిచేస్తున్నాడు. నేను ఆయన యోగక్షేమాలు చూడడం కన్నా నాకు కావలసింది ఉంది. ఏ జాయింట్ కలెక్టర్ వచ్చినా సరే ఆయన కాఫీ తాగుతారు అని తెలిస్తే ఎంత అలిసిపోయి ఆయన ఉండనివ్వండి, గబగబా ఫ్లాస్క్ విప్పి కాఫీ పోసి, అయ్యగారు కొద్దిగా కాఫీ తాగండి అయ్యారు, నోర్మోయ్ ఇప్పుడేంటి కాఫీ ఎక్కువ బండి అంటే, అయ్యగారు నన్ను తిడితే తిట్టండి కానీ మీరు ఎక్కడానికి వీలు లేదు, కొంచెం కాఫీ తాగవలసిందే అని అధికారి తిట్టినా సరే కొంచెం కాఫీ ఇచ్చి అధికారిని ఎక్కించేవాడు.
కంటిని రెప్ప కాసినట్టు ఒక కన్న తండ్రిలా అతను జాయింట్ కలెక్టర్లు అందరి దగ్గర పనిచేస్తే అతనికి రిటైర్మెంట్ జరిగింది. తూర్పుగోదావరి జిల్లాలో కలెక్టర్ రిటైర్ అయినా అంత పెద్ద కార్యక్రమాలు జరగలేదు. ఆయన ఏ జాయింట్ కలెక్టర్ దగ్గర పనిచేశాడో ఆయన విశాఖపట్నం ట్రాన్స్ఫర్ అయిపోయాడు. ఆ జాయింట్ కలెక్టర్ కూడా సెలవు పెట్టి రిటైర్మెంట్ ఫంక్షన్కి వచ్చారు. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న అధికారులందరూ కూడా ఆయన రిటైర్మెంట్ పదవికి ఆ ఫంక్షన్కి వచ్చి అతన్ని సత్కరించి పూలదండలు వేసి బట్టలు పెట్టి, ఇతను ఒక డఫేదారు కాడు, కన్న తండ్రి ఎలా ఉంటాడో అలా ఉండేవాడు. ఇలాంటి వ్యక్తి ఉండబట్టి మేము పనిచేయగలిగామని అంతమంది కలెక్టర్లు అతని గురించి ఉపన్యాసం చెప్పి అంతమంది కార్లలో అతన్ని తీసుకెళ్లి ఇంటి దగ్గర దిగబెట్టి వచ్చారు. ఏ పదవిలో ఉన్నాడన్న దాన్ని బట్టి కాదు గౌరవం వచ్చేది, ఎంత చదువుకుంటే ఎవడకి కావాలి, ఏ పదవిలో ఉంటే ఎవడకి కావాలి, వాడు పనికిమాలిన పనులు చేసేటప్పుడు. ఏ పదవిలో ఉన్నావన్న దాన్ని బట్టి రాదు గౌరవం. ట్రస్ట్ వర్దీనెస్ అంటారు ఇంగ్లీష్లో. నీకున్న సంస్కారం ఏమిటి, నిన్నెంతమంది నమ్మచ్చు, వీడికి ఒక పని అప్పజెప్పామంటే ఇక వెనక్కి తిరిగి చూసుకోక్కర్లేదు, వాణ్ణి నమ్మవచ్చు అన్న భావన ముందు ఏర్పడాలి. దాన్ని సంస్కారం అంటారు. చదువుకి పక్కన ఆ సంస్కారము లేదనుకోండి, ఎంత చదువు ఆ వ్యక్తికి వచ్చిందో వాడు సమాజమునకు అంత ప్రమాదకారి. అందుకే పూర్వకాలంలో చదువు చెప్పేటప్పుడు పాత్రత లేనివాడికి చదువు చెప్పేవారు కాదు. వీడికి ఇంతకన్నా చదువు వీడి చేతిలో ఉంటే వీడు సమాజ హితమునకు భంగం చేస్తాడు అని అనుకుంటే అటువంటి వ్యక్తికి చెప్పేవారు కాదు. చదువుకోవడం వేరు, సంస్కారం వేరు అని నేను మీతో మనవి చేసి ఉన్నాను. డాక్టర్ ఐవి రావు గారని ఆయన కాకినాడ పట్టణంలోనే ఉంటారు. కాకినాడ పట్టణం మొత్తం మీద ఇద్దరికే కార్లు ఉండేవి ఒకప్పుడు. ఒకటి ఐవి రావు గారి నాన్నగారికి ఉండేది ఒక కారు, ఆ రోజుల్లో మా వియ్యంకుడి తండ్రి గారికి ఉండేదిట. వాళ్ళిద్దరికే కార్లు ఉండేవి. అలాంటి అంతటి ఐశ్వర్యవంతులు. కానీ ఐవి రావు గారి నాన్నగారు పేదవాళ్ళు ఎవరైనా హాస్పిటల్కి వస్తే ఆ పేదవాళ్ళందరికీ కూడా అన్నం వండించి అన్నం పెట్టి ఆపరేషన్ చేసి తగ్గిపోయిన తర్వాత కూలి పనికి వెళ్ళకరా అని డబ్బు ఇచ్చి తన కారులో ఇంటికి దింపేవారు. ఇప్పటికీ మా ఊళ్ళో వార్డ్రైవ్ రవి అని ఒక డాక్టర్ ఉన్నారు. ఆయన దగ్గరికి మెడికల్ రిప్రజెంటేటివ్స్ కానీ పెద్ద పెద్ద వాళ్ళు కానీ మధ్యలో వచ్చి మాట్లాడితే దానివల్ల 1 గంట తర్వాత ఉండిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు బయట అని అడుగుతారు. 1 గంట వరకే ఇస్తాడు ఆయన ఓపీ, భోజనానికి వెళ్ళిపోవడానికి వీలుగా. ఎంతమంది ఉన్నారు అని అడుగుతాడు. వెంట వచ్చిన వాళ్లతో కలిపి 100 మంది ఉన్నారండి అంటే వెంటనే ఏదో బయట చిన్న బడ్డీ నుంచి కాదు, పెద్ద హోటల్ నుంచి 100 మందికి తినడానికి ఒక్కొక్కరికి 2 సమోసాలు ఒక్కొక్క కాఫీ తప్పును తెప్పించిస్తారు. ఇచ్చి వాళ్ళందరూ సమోసాలు తిని కాఫీ తాగిన తర్వాత మళ్ళీ చూసేటప్పుడు లోపలికి వచ్చిన వాడికి ప్రతి వాడికి ముందు లేచి నిలబడి 2 చేతులు ఎత్తి క్షమార్పణ చెప్తాడు. అమ్మా, నేను మిమ్మల్ని 12-1 గంట మధ్య చూడాలి, కానీ మధ్యలో అదిగో పెద్దవాళ్ళు వచ్చారు, వాళ్ళతో మాట్లాడవలసి వచ్చిందమ్మా, మీకు ఆలస్యం అయింది, అందుకు 2 సమోసాలు కాఫీ తిని తాగారా అమ్మా, మీకు ఇవాళ నా వల్ల భోజనం ఆలస్యమైంది, నన్ను క్షమించండి అమ్మా అని ప్రతి వాళ్ళకి క్షమార్పణ చెప్పి వైద్యం చేస్తాడు. చదువు వేరు, సంస్కారం వేరు. ఆ డాక్టర్ ఐవి రావు గారు మహానుభావుడు, ఫిజీషియన్గా ఎనలేని లబ్ధప్రతిష్ఠుడు. ఇప్పటికీ మీరు డాక్టర్స్ని అడగండి, చాలామంది పెద్ద పెద్ద డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఐవి రావు అన్న పేరు చెప్తే మా గురువు గారండని కుర్చీలో లేచి నిలబడతారు. అంతటి కీర్తివంతుడు. అటువంటి ఐవి రావు గారు కాకినాడలో వైద్యం చేస్తే ఎక్కడ కూర్చుని వైద్యం చేస్తారో తెలుసా? మా నాన్నగారు చేసిన పుణ్యం. మా నాన్నగారు ఎంతమందికో పేదలకి వైద్యం చేశారు. అటువంటి మహానుభావుడికి కొడుకునని వాళ్ళ నాన్నగారి ఫోటో కింద వాళ్ళ నాన్నగారు కూర్చున్న కొయ్య కుర్చీ ఒకటి ఉంది. ఆ కుర్చీ కేవలం మెత్తగా కూడా ఉండదు, కొయ్యతో చేసిన కుర్చీ ఆ రోజుల్లో కూర్చున్నది. మా నాన్నగారు కూర్చుని వైద్యం చేసిన కుర్చీ. నా కొడుకు డాక్టర్ అయ్యి కుర్చీలో కూర్చోవాలని మా నాన్నగారు కోరుకున్నారని దాని మీద శాలువా కూడా వేయనివ్వకుండా వాళ్ళ నాన్నగారి ఫోటో కింద ఆ కుర్చీ వేసుకుని వాళ్ళ నాన్నగారు వాడిన కొయ్య బల్ల ఒకటి ఉంటుంది, ఆ కొయ్య బల్ల ముందు కూర్చుని అంత లబ్ధప్రతిష్ఠుడైన డాక్టరు ఇవాళ పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఆయనకి నెలకి లక్షలు ఇచ్చి ఫర్నిష్డ్ అకామిడేషన్ ఇచ్చి కూర్చోపెడతాయి. గవర్నమెంట్ ఆయన్ని బతిమాలి ఎన్టీఆర్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా వేసింది. నిప్పు లాంటి వ్యక్తి.
ఆయన కుర్చీలో కూర్చుని వైద్యం చేస్తారు తండ్రి మీద గౌరవంతో. అది చదువుకి సార్థకత. 4 ముక్కలు నేర్చుకుని ఒక తరగతిలోకి ప్రవేశించేటప్పటికి బోరలు విరుచుకు తిరిగి నా అంత వాణ్ణి నేనని పొగరెక్కి తిరిగేటటువంటి వాడు చదువుకున్న వాణ్ణని చెప్పుకోవడానికి అనర్హుడు. వాడు సంస్కారము లేనివాడు. శుద్ధత లేనటువంటి పాత్రతలో పాయసం పోస్తే పాయసం ఎలా విరిగిపోతుందో అలా పాత్రత లేని వాడిలోకి ప్రవేశించినటువంటి చదువు సమాజాన్ని నాశనం చేసేస్తుంది. అందుకే పూర్వం గురువులైనటువంటి వారు పాత్రత లేని వాళ్ళకి ఒక స్థాయి దాటి చదువు చెప్పేవారు కాదు. గురువుని గౌరవించడం చేత కాకపోతే అసలు ఆ విద్యార్థిగా ఉండడానికి అనర్హుడు. విద్యార్థి అన్న మాట ఇవాళ వచ్చింది, కానీ మనకి సనాతన సంప్రదాయంలో విద్యార్థి పేరు విద్యార్థి కాదు. గురువుకి విద్యార్థికి ఉండే పేర్లు వినీతుడు, వినేయుడు. గురువుగారి పేరు వినీతుడు, శిష్యుడి పేరు వినేయుడు. గురువుగారి దగ్గర వినయం నేర్చుకుంటాడు శిష్యుడు. గురువుగారి పేరు చెప్పేటప్పటికి లేచి నిలబడతాడు, పరమ గౌరవంతో నమస్కారం చేస్తాడు. తాటకని సంహారం చేసి మారీచుణ్ణి మానవాస్త్రంతో కొట్టి సుబాహుని తరిమి కొట్టేసినటువంటి రామచంద్రమూర్తిని దేవతలు దేవేంద్రుడు వచ్చి పూలహారాలు వేసి సత్కరించారు. విశ్వామిత్రుడు చూశాడు, గురువు ఇన్ని చేశాడు కదా, ఇంతమంది పొగిడారు కదా, ఇంతమంది పూలదండలు వేశారు కదా, ఇంద్రుడంతటి వాడు గౌరవించాడు కదా, రాముడికి ఏమైనా అహంకారం వచ్చిందా చూడాలనుకున్నాడు. రామా ఇలారా అంటే, ఇంతమందిని గెలిచాను మా గురువుగారు, రే ఇలారా అంటారేంటి అని ఇలా చూసి వస్తానుండండి అన్నాడు అనుకోండి, గురువుగారి గౌరవం ఏమవుతుంది? ఒంట్లో ఏమైనా కొంత పొగరొచ్చిందా, లేకపోతే వినయంతో ఉన్నాడా చూడాలనుకున్నాడు విశ్వామిత్రుడు. ఎవరినో పిలిచి రాముణ్ణి పిలుస్తున్నానని చెప్పండి అన్నాడు. రాముడిని పిలిచి మీ గురువుగారు పిలుస్తున్నారన్నారు. రాముడు గబగబా వెళ్ళి విశ్వామిత్రుడి దగ్గర నిలబడి చేతులు కట్టుకుని వంగి నోటికి అడ్డు పెట్టుకుని చెయ్యి గురువుగారి మీద నోటి తుంపర పడకూడదని అడ్డు పెట్టుకుని విశ్వామిత్రుడితో అన్నాడు, ఇమౌస్మము నిషార్దూల కింకరౌ సముపస్థితౌ ఆజ్ఞాపయ యథేచ్ఛం వై శాసనం కరవామకిం అన్నాడు. గురువుగారు, నేను ఎంత పెద్దవాణ్ణైనా కావచ్చు, ఎంతమందైనా నన్ను పొగడచ్చు, దానికంతటికి మూలం ఎక్కడుందో తెలుసా? వేరు మీరు. వేరు లేని నాడు చెట్టు లేదు గురువుగారు. చెట్టు పైన కనపడుతుంది, చెట్టు కొమ్మలు కనపడతాయి, కాయలు కనపడతాయి, పళ్ళు కనపడతాయి, పువ్వులు కనపడతాయి. కానీ సంస్కారము గురువు వేరు లాంటివాడు. వేరు భూమి లోపల ఉంటుంది. చీకట్లో దారి తెలియనటువంటి చోట వేరు భూమిలో పాకుతూ వెడుతుంటుంది. అడ్డంగా ఓ రాయి వస్తే తప్పుకుని పక్కకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి నీరు ఎక్కడుందో వెతుక్కుంటుంది. వెతుక్కుని ఆ నీటిలోకి వెళ్ళి ఆగుతుంది. అక్కడ ఉన్న నీటిని తాను గ్రహించి భూమి మీద ఉన్న చెట్టుకు అందిస్తుంది. పైన ఉన్న చెట్టు అందరికీ కనపడుతుంది, నీడనిస్తుంది. కానీ ఆ చెట్టు నిలబడడానికి కారణం పైకి కనపడకపోయినా భూమి లోపల కటిక చీకట్లో ఉన్నటువంటి వేరు. ఆ వేరు చీకట్లో వెతుక్కుంటూ నీటిని లాగి చెట్టుకు అందించి చెట్టుని బ్రతికించినట్టు గురువుగారు రాముడు లోకానికి కనపడతాడు. రాముడు ఆరాధనీయుడు అంటారు, కానీ రాముడి వెనక, రాముడి గొప్పతనం వెనక ఉన్నది మీరే. గురువుగారు, మీరెప్పుడూ నన్ను పిలవడానికి అనుమానపడవద్దు. మీరు ఏ పని చెప్పినా నాకు గౌరవమే. గురువుగారు చెప్పిన పని చెయ్యడం గౌరవం తప్ప ఈ పని చేస్తేనే గౌరవం అన్న మాట నా జీవితంలో లేదు. శాసనం కరవామకిం. మీరు పిలిచి ఒరే రామా నా చెప్పులు ఇలా పట్రా అనండి. గురువుగారి శుశ్రూష చేయడం నాకు కావాలి. వెంటనే మీ చెప్పులు పట్టుకొచ్చి అక్కడ పెడతాను. మీరు ఏ పని చెప్పండి, ఔదుల దాలుస్తాను తప్ప మీరు ఎన్నడూ కూడా నేనేదో పెద్దవాణ్ణి అయిపోయానని మీరు పిలిస్తే నేను రాలేనేమోనని మీరు నన్ను గౌరవంగా చూడవద్దు. ఎంత ఎదిగినా నేను మీ దగ్గర మాత్రం కింకరుణ్ణి. కింకరౌ సముపస్థితవు అని చెప్పాడు. అది వినయం అంటే. శిష్యుడికి మొట్టమొదట ఉండవలసినది ఏది అంటే వినయం ఉండాలి. గురువుగారి పేరు చెప్తే కదిలిపోగలగాలి. అంత పెద్ద రాష్ట్రపతి పదవికి వెళ్ళిపోయి ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త అయి ఆయన ఇప్పటికీ విమానంలో ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీస్లో మాట్లాడడానికి వెడితే
ప్రొఫెసర్స్ దగ్గర నుంచి రీసెర్చ్ స్కాలర్స్ వరకు సభలో కూర్చుని అబ్దుల్ కలాం గారు నడిచొస్తున్నారంటే స్టాండింగ్ ఓవేషన్ ఇస్తారు. లేచి నిలబడి ఆయనకి స్వాగతం చెప్తారు. ఆయన వెళ్ళిపోతున్నారు అంటే ఆయన వెళ్ళిపోయే పర్యంతము ఎవరి స్థానాల్లో వాళ్లే లేచి నిలబడి గౌరవిస్తారు. పశ్చిమ దేశాల్లో స్టాండింగ్ ఓవేషన్ అంటారు. పరమ గౌరవనీయులైతే వాళ్ళు వస్తున్నప్పుడు లేచి నిలబడతారు, వెళ్ళిపోయే పర్యంతము నిలబడతారు. ఎవరూ తమ స్థానాలు విడిచిపెట్టరు. ప్రపంచంలో సూది మోపినంత ప్రదేశంలో ఎక్కడికి వెళ్ళినా కలాం గారిది ఆ గౌరవం. అంత గౌరవం కలిగినటువంటి కలాం గారు తన పుస్తకంలో మొట్టమొదట వ్రాసుకున్నది ఎవరి గురించో నేను చెప్తే మీరు తెల్లబోతారు. ఆయన ఇండామిటబుల్ స్పిరిట్ అనే పుస్తకం రాశారు. ఆ పుస్తకం రాసినప్పుడు ఆ పుస్తకంలో ఆయన మొట్టమొదట తన గొప్పతనానికి కారకులు ఎవరో రాశారు. నేను చిన్నతనంలో ఎలిమెంటరీ స్కూల్లో చదువుకుంటూ ఉండగా నాకు ఒక మాస్టర్ ఉండేవారు. ఆయన నాకు ఒకానొకప్పుడు పక్షి ఎలా ఎగురుతుంది అన్న దాని మీద పాఠం చెప్పారు. బోర్డు మీద పక్షి బొమ్మ వేసి రెక్కలు ఎలా అల్లారుస్తుందో, తోక ఎలా కదిపి తన యొక్క దిశని మార్చుకుంటుందో పాఠం చెప్పారు. నా వంక తిరిగి చూపుడు వేలు చూపించి, ఏరా పాఠం అర్థమైందా అని అడిగారు. అడిగితే నాకు అర్థం కాలేదు. నిజాయితీగా లేచి నిలబడి చెప్పాను, గురువుగారు నాకు అర్థం కాలేదన్నాను. పక్క వాళ్ళని అడిగారు, నిజం చెప్పండి అర్థమైందా అని. మాకు అర్థం కాలేదన్నారు. ఆయన విసుక్కోలేదు. ఒరే, ఇవాళ సాయంకాలం అందరూ 6 గంటలకి రామేశ్వరం సముద్రపు ఒడ్డున ఉంటుంది, రండి సముద్రపు ఒడ్డుకన్నారు. అందరం సముద్రపు ఒడ్డుకి వెళ్ళాం. పిల్లలందరినీ కూర్చోపెట్టి కొంగ భూమి మీదకి వాలేటప్పుడు విమానం ఎలా వాలుతుందో చెప్పారు. కొంగ పైకి లేచేటప్పుడు విమానం ఎలా ఎగురుతుందో చెప్పారు. పక్షి ఎగిరేటప్పుడు కాళ్ళు ఎలా ఉంచుతుందో, రెక్కలు ఎలా ఊపుతుందో, ఆకాశంలోకి వెళ్ళిపోయాక నిలబడి వెడుతూ ఎలా తోకతో దిశ మారుస్తుందో చూపించి చెప్పారు. ఆయన చెప్పిన పాఠం నా మనసు మీద ముద్రపడిపోయింది. మరునాడు ఉదయం నేను ఆయన ఇంటికి వెళ్ళాను. ఆయన అప్పుడే ప్రొద్దున లేచి పూజ చేసుకుని పైకొచ్చారు. ఏం కావాలరా అన్నారు. గురువుగారు, నేను ఒకానొకనాడు ఈ దేశంలో అంతరిక్ష నౌకలు విమానాలు నడపాలనుకుంటున్నాను, నేనేం చదువుకోవాలని అడిగాను. ఆయన నా మీద విసుక్కోలేదు. కూర్చోపెట్టి, ఒరే నువ్వు ఇలా చదువుకోవాలరా, ఇది చదవాలి, తర్వాత మెద్రాస్ ఐఐటికి వెళ్ళాలి, అక్కడ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చెయ్యాలని చెప్పారు. ఆ మహానుభావుడు చెప్పిన పాఠం నా మనసు మీద హత్తుకుని ఇవాళ నేను భారతదేశంలో అంతరిక్ష శాస్త్రంలో ఇంత గొప్ప శాస్త్రవేత్తని కాగలిగానని ఆయనకి మెద్రాస్ ఐఐటిలో ఉండగా పాఠం చెప్పినటువంటి ఒక ప్రొఫెసర్ పేరు గుర్తుపెట్టుకుని ఆయనకి చెన్నై ఐఐటి ఒకానొకప్పుడు డాక్టరేట్ కన్ఫర్ చేస్తే రాష్ట్రపతిగా ఆయన వెతుక్కుంటూ తన క్యాన్వాయ్ తోటి చెన్నైలో ఇరుకు సందుల్లోకి వెళ్ళి తనకి పాఠం చెప్పిన గురువుగారి ఇంటికి వెళ్ళి తలుపు తట్టారు. ఆ గురువుగారు వృద్ధుడైపోయి తలుపు తెరిచాడు. ఎవరు మీరని అడిగాడు. నేనండి అబ్దుల్ కలాంని, మీ శిష్యుణ్ణి అని వంగి 2 కాళ్ళు పట్టుకుని నమస్కారం చేశారు. గురువుగారు బయటికి చూశారు. బ్లాక్ క్యాట్ కమాండోసు, కార్లు, పోలీసులు, ఎక్కడ చూసినా హడావిడి. నువ్వు ఇప్పుడు రాష్ట్రపతివి కదా అని అడిగారు. అవును, నేను భారత రాష్ట్రపతిని. కానీ గురువుగారు మీరు పెట్టిన భిక్ష, మీరు చెప్పిన పాఠం ఇవాళ నేను ఈ స్థాయికి వెళ్ళాను. ఇవాళ నన్ను చెన్నై ఐఐటి డాక్టరేట్ కన్ఫర్ చేసి సత్కరిస్తోంది. నా కోరిక గురువుగారు, మీ సమక్షంలో డాక్టరేట్ అందుకోవాలనుకుంటున్నాను. నేనే ఆహ్వానించాలని మీ దగ్గరికి వచ్చాను. దయచేసి ఇవాళ సాయంకాలం రండి, కారు పంపిస్తానని కారు పంపించి తాను వేదిక కింద నించుని గురువుగారికి స్వాగతం పలికి, గురువుగారికి కూడా వేదిక మీద కుర్చీ వేయమని ఆయన్ని తానే చేపట్టుకుని కూర్చోపెట్టి తనకి డాక్టరేట్ కన్ఫర్ చేసే ముందు తన గొప్పతనాన్ని చెప్పి వేదిక మీదకు ఆహ్వానించినప్పుడు ఆయన డాక్టరేట్ అందుకునే ముందు గురువుగారి దగ్గరికి వెళ్ళి బూట్లు విప్పి వంగి ఆయన కాళ్ళు పట్టుకుని నమస్కరిస్తే గురువుగారి కళ్ళ వెంట ఆనంద బాష్పాలు జలజలా కారిపోయి. అది సంస్కారం అంటే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.